తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన యువగర్జన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. నేతలంతా జన సమీకరణ వసతులపై దృష్టి పెట్టారు. ఈ సాయంత్రం అన్ని జిల్లాల నుంచి తెలుగు తమ్ముళ్లు ర్యాలీలతో గుంటూరు బయలుదేరనున్నారు. మరోవైపు సోనియా సభకు అత్యుత్సాహం ప్రదర్శించిన ఆర్టీసీ యువగర్జనకు లేనిపోని నిబంధనలు పెడుతూ ఇబ్బందులు సృష్టిస్తోందని దేశ నేతలు ఆరోపిస్తున్నారు. గుంటూరు యువ గర్జనకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేతలు కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. పనులు తుది దశకు చేరడంతో నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎన్టీఆర్ ప్రాంగణానికి తరలి వస్తుండడం పండుగ వాతావరణం సంతరించుకుంటోంది. బారికేడ్ల నిర్మాణం, విద్యుదీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. వేదిక నిర్మాణం దాదాపు పూర్తయింది. వేదిక ఇరువైపులా అందమైన 2 ఏనుగు దంతాలు, గర్జించే సింహాలను ఏర్పాటు చేశారు. వేదిక వెనుక భాగంలో ఎన్టీఆర్, చంద్రబాబు, నందమూరి వారసుల కటౌట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాట్లన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అన్ని జిల్లాల నుంచి కూడా చాలా అనుకూలమైన సంకేతాలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ యొక్క బలం, నందమూరి అభిమానుల యొక్క బలం, ప్రజల యొక్క అభిమానం ఈ యువగర్జన ద్వారా తెలియబోతున్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరినీ కూడా నవంబర్ 5న జరిగే యువగర్జన జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. నిర్వహణ పనులు పూర్తి కావస్తుండటంతో నేతలు జన సమీకరణ వసతులపై దృష్టి పెట్టారు. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి వాహన ర్యాలీల ద్వారా సభకు బయలుదేరుతున్నారు. మిగిలిన ప్రాంతాల వారి కోసం 22 ప్రత్యేక రైళ్లు ఆయా ప్రాంతాల నుంచి ఈరోజు మధ్యాహ్నం బయలుదేరనున్నాయి. ఆర్టీసీ బస్సుల విషయంలో ఇంకా సందిగ్ధత తొలగలేదు. సోనియా గాంధీ ముఖ్యమంత్రి సభలకు ఉదారంగా బస్సులు పంపిన ఆర్టీసీ అధికారులు యువగర్జన సదస్సుకు ఎన్నడూ లేని ఆంక్షలు విధిస్తుండడం తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అయితే టీడీపీ నేతలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూ ఎక్కడా కార్యకర్తలకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ యువ గర్జన కాంగ్రెస్ అవినీతి పరిపాలన పట్ల ప్రళయ గర్జనగా మారబోతా ఉంది. ఇప్పటికి ఉన్న సమాచారం ప్రకారమే 16 లక్షల పైచలకు యువత కదిలి వస్తూ ఉంది. వివిధ జిల్లాల నుంచి వేలాది వాహనాలు వస్తూ ఉన్నాయి. 30,000 పైచలకు ద్విచక్ర వాహనాల్లో ర్యాలీలుగా యువత కదిలి వస్తూ ఉంది. దాదాపుగా 25,000 4 చక్రాల వాహనాల్లో సుమోలు కానీ, స్కార్పియోలు కానీ, కారుల్లో కానీ వస్తూ ఉన్నారు. ఇప్పుడున్న సమాచారం ప్రకారం 12,000 పైచలకు బస్సులు కానీ, వ్యాన్లు కానీ, లారీల్లో కానీ తరలి వస్తూ ఉన్నారు. 22 ట్రైన్లో దాదాపుగా 1,00,000 మంది సుదూర ప్రాంతాల నుంచి గుంటూరు సభకు వస్తూ ఉన్నారు. గన్నవరం నుంచి యువగర్జన సదస్సు వరకు జాతీయ రహదారి పసుపుమయమైంది. ఎటు చూసినా తెలుగుదేశం జెండాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలతో రహదారులు నిండిపోయాయి. యువ గర్జనకు తరలివస్తున్న వాహనాల వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. 500 మంది సిబ్బందిని ప్రత్యేకంగా కేటాయించారు. వీరితో పాటు టీడీపీ వాలంటీర్ల సహాయాన్ని కూడా తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ నేషనల్ హైవే మీద ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తున్నాము. నేషనల్ హైవే మీద ట్రాఫిక్ యథావిధిగా ఉంటుంది. అది కాకుండా నేషనల్ హైవే ఆ రోజు స్లోగా ఉంటుంది కాబట్టి మరి ఇతర మార్గాలు కూడా మేము ఐడెంటిఫై చేసి వాటి దగ్గర సైన్ బోర్డ్స్ అని అరేంజ్ చేస్తున్నాము. ఇదేం డైవర్షన్ కాదు. ఒకవేళ రోడ్డు స్లోగా ఉన్నప్పుడు ఈ రోడ్లు కూడా ఉపయోగించుకుంటే ప్రయాణికులు ఇబ్బంది పడకుండా అంత సాఫీగా వెళ్ళేదానికి మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. యువగర్జనను జయప్రదం చేయాలంటూ ఒంగోలులో తెలుగు యువత కాగడాలు, కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించింది. పార్టీ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు రాష్ట్రంలో అవినీతిని పారద్రోలాలంటూ కాగడాల వెలుతురులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ముందుకు కదిలాయి. ఇక ఇప్పటికే నందమూరి కళ్యాణరామ్ విజయవాడ, తారక రత్న గుంటూరు చేరుకోగా ఈ సాయంత్రానికి బాలకృష్ణ విజయవాడకు చేరుకుంటారు.